అసలు పర్సనల్ లోన్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా నీకు? వీడికి తెలియదు, కనీసం మీకన్నా తెలుసా? 3 మెయిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ది చాలా ఇంపార్టెంట్, రైట్? ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. మీ ఫ్యామిలీలో ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారు, ఇన్సూరెన్స్ ఒక 50% వరకు కవర్ చేసింది, ఇంకో అర్జెంట్ గా మీకు 2 lakhs కావాలి, అప్పుడు ఏం చేస్తారు? పర్సనల్ లోన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీ చుట్టాలని వాళ్ళని వీళ్ళని కూడా అడగక్కర్లేదు అండ్ స్ట్రెస్ కూడా ఏముండదు. హెల్త్ ఎమర్జెన్సీ అయినా కానీ, సడన్ ట్రావెల్ అయినా కానీ, లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయినా కానీ మీకు అర్జెంట్ గా ఫండ్స్ కావాలి అంటే పర్సనల్ లోన్ ఇస్ ద లైఫ్ సేవర్. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి నో కొలాటరల్. హోమ్ కానీ, ల్యాండ్ కానీ, గోల్డ్ కానీ ఏం మీరు తాకట్టు పెట్టక్కర్లేదు. పర్సనల్ లోన్ అంటేనే అన్సెక్యూర్డ్, అప్రూవల్ కూడా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. నో థర్డ్ బెనిఫిట్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్. మీకు 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, 3 lakhs అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది, అండ్ ఆల్ ఎట్ 36% ఇంట్రెస్ట్ యాన్యువల్లీ, లేదా మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఈఎంఐస్ కూడా పైలప్ అయిపోతున్నాయి. అప్పుడు ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ కోసం మీకు సెట్ అయ్యే పర్సనల్ లోన్ తీసుకోవాలి. అయినో అసలు మనకి ఏ లోన్ బెస్ట్, ఏ బ్యాంక్ బెస్ట్ అనే వరి అవుతున్నారా? అందుకే మన టీఎఫ్ఎస్ ఉందిగా. మీకు పర్సనల్ లోన్ కావాలన్నా, ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ చేయాలన్నా, ఆర్ ఎనీ లోన్ కావాలన్నా కానీ మన టీఎఫ్ఎస్ యాప్ లో మీరు ఫ్రీగా కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. యాప్ లింక్ మన బయోలో ఉంటుంది. ఎప్పుడైనా అర్థమైంది ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో? మరి ఇలాంటి ఫైనాన్స్ టిప్స్ కోసం ఏం చేయాలి? ఫాలో టీఎఫ్ఎస్.